ఓం శ్రీ మాత్రే నమః. ఆబ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని అనే అమ్మ నామాల్లో 441వ నామం. ఇది శ్రీ కంచి పరమాచార్య వైభవంలో ఉంది. ఆయన్ని నడిచే దేవుడు అంటారు. ఇక్కడ ఆ నామం యొక్క అర్థాన్ని, మహిమని, మరి పరమాచార్య యొక్క ఈ నామ మహిమను కంచి పరమాచార్యుల వారు మనకి తెలియజేస్తున్నారు. తెలుసుకుందాం. అది దేవీ నవరాత్రుల సమయం. పరమాచార్య స్వామివారు కలకత్తాలో మకాన్ చేస్తున్నారు. స్వామివారి విడిదిలో చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి. ప్రతిరోజు నవావరణ పూజ, సుమంగళి పూజ, కన్యా పూజ, ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆమె తమిళనాడు నుండి వచ్చి కలకత్తాలో స్థిరపడిన మామి అనే ఆమె ఒక్కరోజు కూడా ఆమె వీటిని తప్పకుండా చక్కగా చూస్తోంది, వెళ్తోంది శ్రద్ధగా. ఆమె శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆశ్రమానికి రోజు వెళుతూ ఉండేది. 9 రోజుల పాటు పరమాచార్య స్వామి వారి కార్యక్రమాలు చూసి మరుసటి రోజు ఠాగూర్ ఆశ్రమానికి వెళ్ళింది. మామూలుగా కలకత్తా వాసులు దేవి ఉపాసకులు. ఠాగూర్ గారు కూడా శ్రీ విద్యోపాసకులు అయినప్పటికీ కొద్దిగా ఆధునిక భావాలు కలిగిన వారై ఉన్నారు కనుక సాహిత్యంపై వారికి ఉన్న పట్టు జగత్తు ఎరిగినదే. మామి కొద్దిసేపటి తర్వాత ఠాగూర్ గారిని కలిసింది. ఎన్ని రోజులు కనపడలేదేమిటని ఆవిడనే అడిగారు. ఆమె పరమాచార్య స్వామివారు వచ్చారని, దేవీ నవరాత్రుల సందర్భంగా నవావరణ పూజ, సుమంగళి పూజ, కన్యా పూజ జరిగాయని చెప్పింది. పరమాచార్య స్వామివారు కూడా దేవీ ఉపాసకులే అని ఠాగూర్ గారు అర్థం చేసుకున్నారు. వెంటనే మామిని ఏమన్నారంటే, స్వామీజీ కన్యా పూజ బ్రాహ్మణ కన్యతో చేశారా లేదా వేరే అమ్మాయితో చేశారా అని అడిగారు. లేదు పెరియవా, ఎప్పుడూ సంప్రదాయాన్ని తప్పరు, కేవలం బ్రాహ్మణ కన్యతోనే కన్యా పూజ చేశారు అని చెప్పింది మామి. ప్రపంచ ప్రఖ్యాతి వహించిన సాహితీవేత్త, అందరి చేత గౌరవింపబడే ఆధునిక వేత్త అయిన ఠాగూర్ శ్రీ లలితా సహస్రనామం నుండి ఆబ్రహ్మకీట జనని అనే నామాన్ని పలికి మామితో ఇలా అన్నారు. ఆయన గొప్ప దేవీ ఉపాసకులు కదా, మరి ఈ నామానికి అర్థం తెలియదా వారికి? చిన్న పురుగు నుండి బ్రహ్మ వరకు ఆ అమ్మవారే తల్లి జగన్మాత కదా, మరి కన్యా పూజకు బ్రాహ్మణ కన్య ఎందుకు అని ఆయన మామితో అన్నారు. ఠాగూర్ లాంటి వారు పరమాచార్య స్వామి వారిని గురించి అలా అనడం మామికి కొంచెం మనస్తాపం కలిగించింది. ఆమె దీన వదనంతో పరమాచార్య స్వామి వద్దకు వచ్చింది. నిన్న పూజకు రాలేదేమి అని మహాస్వామి వారు అడిగారు. లేదు, నేను ఠాగూర్ గారిని కలవటానికి వెళ్ళాను అని చెప్పింది. అక్కడ జరిగిన విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తోంది. మహాస్వామి వారు అర్థం చేసుకున్నారు. మామితో అన్నారు, వారు నా గురించి ఏమీ చెప్పలేదా అని అడిగారు. ఇక ఆపుకోలేక కళ్ళనీరు పెట్టుకుంటూ మొత్తం జరిగిన విషయం అంతా స్వామికి తెలిపింది. పరమాచార్య స్వామి వారు నవ్వుతూ, ఇంకా 3 పదాలు ఉన్నాయి, ఆ శ్లోకం చదివేటప్పుడు అవి కూడా కలుపుకోమను అని ఆయన చెప్పారు. ఇప్పుడు మామికి ఉత్సాహం కలిగింది. స్వామివారి సమాధానంలో ఏదో విషయం ఉందని గ్రహించింది. అది ఏమిటి అని అడిగింది. ముందు వెళ్ళి చెప్పు, తర్వాత చూద్దాం అన్నారు స్వామివారు. ఇక చేసేది లేక వెంటనే మామి ఠాగూర్ దగ్గరికి వెళ్ళి స్వామివారు చెప్పిన విషయం చెప్పింది. ఠాగూర్ గారు గుర్తు తెచ్చుకున్నారు. ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞ రూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అని ఆ తర్వాత నామాలు 3 కూడా కలుపుకోమని చెప్పారు కదా, అవన్నీ ఆయన కలుపుకొని గుర్తు చేసుకున్నారు.
పదే పదే మనసులో మననం చేసుకుంటున్నారు. ఆహా ఆహా, దేవి సహస్రనామాన్ని అర్థం చేసుకోవలసింది ఇలాగన్నమాట, నాకు తెలియదు ఇప్పటిదాకా. వారు సమాధానం ఇచ్చారు, స్వామివారు నా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అని ఉత్సాహపడుతూ వెంటనే అపరాధ భావనతో, స్వామివారు మహాత్ములు, నేను చెప్పింది వారితో చెప్పావా? అరే, తప్పు జరిగిపోయింది. వారు యోగ్యులైన సాహితీవేత్త కదా, తర్వాత ఏం చెయ్యాలో వారికి తెలుసు. నేను తప్పకుండా వారిని దర్శించుకోవాలి, దయచేసి ఏర్పాటు చెయ్యండి. కానీ అది బహిరంగంగా కాదు, ఎందుకంటే ప్రతి స్వామీజీ నన్ను కలవమని ఒత్తిడి చేస్తారు. తప్పక వారిని దర్శించాలి అని అన్నారన్నమాట ఠాగూర్ గారు. మామి సంతోషంగా స్వామి వద్దకు వచ్చింది. పరమాచార్య స్వామి వారు ఒక సేట్ ఇంటికి వెళ్ళినప్పుడు ఠాగూర్ గారు మహాస్వామిని దర్శించుకున్నారు. బయట జనానికి తెలియకుండా దర్శించుకున్నారు. ఠాగూర్ గారు వారి రోజువారీలో రాసుకున్నారు, ఈ కాలంలో కూడా దర్శింపదగిన మహాత్ములు ఉన్నారు, వారిని దర్శించి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఆ మహాత్ములెవరో చెప్పాల్సిన పని లేదు. ఎందరో భక్తులు చెప్పారు, కొంతమంది దర్శించుకున్నారు. సాక్షాత్తు దేవి అవతారమైన మహాస్వామి వారి నుండి వినడం ఠాగూర్ గారి ఉపాసనా ఫలితం కావచ్చు, లేదా పెరియవ కారుణ్యం వల్ల కావచ్చు అని అన్నారు. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మళ్ళీ మనకి కింద తెలియజేస్తున్నారు. చిన్న పురుగు మొదలుకొని బ్రహ్మాండంలోని పిపీలికాది పర్యంతం వరకు అందరికీ అమ్మవారే తల్లి అని చెప్పి, అలాగే వర్ణము ఆశ్రమము అనే పద్ధతిని విధి విధానాలను కూడా ఏర్పాటు చేసింది తల్లి. ఆమె గనక మరి కర్మంటూ ఎక్కడ ఉంటుందో అక్కడ వర్ణాశ్రమాలు తప్పకుండా ఉంటాయి. అంటే కర్మను బట్టి మరి వాళ్ళ యొక్క జన్మలు ఉంటాయి కదా, అందుకని కర్మంటూ ఎక్కడ ఉంటుందో అక్కడే వర్ణాశ్రమాలు తప్పకుండా ఉంటాయి. మానవుడు బాగుపడటానికి భగవానుడు ఏర్పరిచిన వ్యవస్థే వర్ణాశ్రమ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ సైంటిఫిక్ వ్యవస్థ. ప్రతి వర్ణము భగవంతుడు తరించటానికి ఇచ్చిన ఒకానొక మార్గము. ఉపాధిగతంగా అసమానత్వమే కానీ చైతన్యగతంగా సమత్వం, ఎక్కువ తక్కువలు లేవు. అంటే ఉపాధి ఆ శరీరము వాళ్ళ యొక్క కర్మ ఫలాలను బట్టి వచ్చిందే కానీ లోపల ఉన్నది ఒక్కటే చైతన్యం అని, లోపల ఉన్నటువంటి ఆ చైతన్యానికి ఎక్కువ తక్కువ లేవు అని చెప్తూ, అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఇది కంచి పరమాచార్య వైభవంలోనిది. ఓ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.